సో హైపర్ కాంజుగేషన్. సో ఇక్కడ నంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్. సో నంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ సో ఇంక్రీజ్ అయితే స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్. సో కార్బోకేటయాన్ ఏమవుతుందండి? ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఎన్ని హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్లు ఉన్నాయన్నది ఎలా కనుక్కుంటాం మనం అంటే, సో నంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్. సో ఇప్పుడు చూడండి, సో ఈ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ లో కూడా ఎందులో ఎక్కువ నంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ అంటే 2 ప్లస్ సో ఇక్కడ ఒక హైడ్రోజన్. టోటల్ ఎన్ని ఉన్నాయి? సో 3 ఆల్ఫా హైడ్రోజన్ ఉన్నాయి. అంటే 3 హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ అనేవి వస్తున్నాయి నాకు ఇక్కడ. సో ఇక్కడ చూస్తే సో నాకు 3 ఇటువైపు ఉన్నాయి, 2 ఇటువైపు ఉన్నాయి. అంటే టోటల్ 5 ఆల్ఫా హైడ్రోజన్స్ అనేవి ఉన్నాయి నాకు. సో ఇక్కడ చూస్తే నాకు ఇక్కడ ఓన్లీ ఒక ఆల్ఫా హైడ్రోజన్ ఉంది. సో ఒక ఆల్ఫా హైడ్రోజన్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూస్తే నాకు ఇటువైపు 2, ఇటువైపు 2, ఇటువైపు 3. సో టోటల్ ఎన్ని ఉన్నాయి? 7 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే ఎవరి దగ్గర ఎక్కువ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటే వాళ్ళకి ఎక్కువ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. సో ఎక్కువ హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఉంటే ఎక్కువ స్టెబిలిటీ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఇప్పుడు ఎవరికి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది అంటే 7 హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ ఉన్నటువంటి ఈ మాలిక్యూల్ కి సో ఎక్కువ స్టెబిలిటీ అనేది ఉంటుంది.